కుల దురహంకారంతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంచనూరి రాజేష్ శుక్రవారం రోజున మీడియా సమావేశంలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పదవుల విషయంపై మాట్లాడదామని పిలిచి కుల దురహంకారంతో తిడుతూ తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంపత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని రామాయంపేట పట్టణ సీఐ వెంకటరాజగౌడ్కు ఆయన ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసి అన్నా మేము చంద్రారెడ్డి గార్డెన్లో ఉన్నాం, మీరు ఒక్కరే రావాలని చెప్పి మరీ రెండుసార్లు ఫోన్ చేయడం వల్ల నేను అప్పటికే నమ్మకుండా నేను ఇద్దరు తీసుకొని వస్తాను, నా వెంబడ కూడా మాట్లాడదామన్నా, స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మాట్లాడదాం, నా మధ్య పోటీ ఎందుకు, మండల పార్టీ కూడా రాజేందర్ రెడ్డి నువ్వు పోటీలో ఉన్నావు, మనం మాట్లాడుకుందామన్నా, మనం మాట్లాడుకుని అందరం కలిసి పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో మనకు బాగుంటుంది, సర్పంచ్ కానీ స్థానిక ఎన్నికలు కానీ అని అంటే ఆయన నమ్మి నేను పోయినందుకు తర్వాత అందరూ అక్కడ స్థానిక నాయకులు మా చేగుంట జబాబు నార్సింగ్ ఇన్ఛార్జ్ రాజుగౌడ్ అన్న, మళ్ళా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ అన్న, చంద్రపేట సర్పంచ్ భాగ్యరాజ్ అన్న, అలాగే రాజేందర్ రెడ్డి నేను అందరం కూర్చొని మాట్లాడుతుండగా అప్పటికే రజనా ప్రవీణ్ గారు మా ఇద్దరిని కాంప్రమైజ్ చేసి మీరు చెరొక పోస్ట్కి వెళ్ళండి, ఇవన్నీ గొడవలు పెట్టుకోకూడదు, మంచిగా పనిచేసి పార్టీని కాపాడాలని చెప్పేసి మా ఇద్దరిని కలిపి చేతులు కలిపే సమయంలో సంపత్ రెడ్డి లేచి అటు రాజేందర్ రెడ్డిని అరే అని బూతులు, ఘోరమైన బూతులు, అమ్మనా బూతులు తిట్టుకుంటూ నువ్వు కాంప్రమైజ్ ఏందిరా అని వాడిని ఆయన తిట్టుకుంటూ నన్ను బీసీ లంజోట్లకు ఏమిచ్చేదిరా, బీసీలకు ఏమిచ్చేదిరా అని నన్ను ఘోరమైన వాటలు బూతులు తిట్టుకుంటూ బాగా అహంకారంతో కులహంకారంతో మీకేమిచ్చేదిరా, మీకేం పోస్టులు ఇచ్చేదిరా, మేము తీసుకున్న తర్వాత మిగిలిన పోస్టులు మీరు తీసుకోవాలరా అని చెప్పేసి ఈ 4-5 ఆపుతున్నా కూడా తీవ్రంగా ఘోరంగా పైన పడడం జరిగింది. నా అదృష్టం కొద్దీ నేను ఒక్కనే వెళ్ళాను, అప్పటికే అన్నాను ఒక్కనే ఉన్నాను, ప్లీజ్ ఇలా దాడి చేసే పద్ధతి కాదు, ఏమన్నా మాట్లాడదామన్నా కూడా వినకుండా చాలా ఘోరంగా ప్లాన్ తోటి పకడ్బందీగా పథకం ప్రకారం నన్ను పిలిచి నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. గతంలో కూడా మా యొక్క పీసీసీ సేవల కార్యదర్శి యాగిరాజు ఉంటాడు, ఆయన ఇంటికి కూడా నేను అన్నాను పోవద్దు అంటే ఆయన మాట అన్నాడని చెప్పేసి రాడు తీసుకొని పోవడం జరిగింది. ఆ రోజు కూడా ఆ విషయాన్ని మా యాగిరాజు చెప్పాను. నేనంతా నాకు మొత్తం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. చివరికి ఏమన్నాడంటే నేను శ్రీనివాసరెడ్డి గారు అంచరుండ్రా, ఏం చేస్తావో చేసుకోరా అని మా గౌరవ శ్రీనివాసరెడ్డి గారిని మా యొక్క ఇన్ఛార్జ్ను ఆయన బోలా మనిషి అటువంటి వ్యక్తిని కూడా ఆయన బదనాం చేసేసిండు. మా శ్రీనివాసరెడ్డి గారు మనుషులురా, ఏం చేస్తావో చేసుకోరా, మేము ఉన్న రోజులు మీకు బీసీలకు ఏం పోస్టులు రారా అని చెప్పేసి ఈయన హైదరాబాద్లో వండుకుంటూ పార్ట్ టైం మేము కానీ స్థానిక నాయకులు అందరం ఫుల్ టైం లీడర్ ఇక్కడ, ఈయన పార్ట్ టైం లీడర్. ఎప్పుడో ఒకసారి సీఎం వచ్చినప్పుడు వచ్చి వెళ్ళే వ్యక్తి అహంకారపూరితంగా వండుకుంటూ 4 ఫ్లోర్ బిల్డింగ్ కడుతున్నారా, టోకల్ మేమరా, మన డబ్బులు ఉన్నాయరా అని చెప్పి చాలా ఘోరంగా మొత్తం బీసీ జాతిని అందరినీ తిట్టడం జరిగింది. స్పాట్లో కారులో 8 గంటలకు దాడి చేస్తే నేను ఎవ్వరు నమ్మకుండా సిఐ గారు నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి వాళ్ళు దాడి చేసినందుకు భయపడకుండా చక్కగా వచ్చి నేను చట్టపరంగానే వెళ్తా అని చెప్పి 8 గంటల 10 నిమిషాలకు ఎగ్జాక్ట్గా నేను సిఐ ఛాంబర్లో కూర్చొని సిఐ గారికి ఇచ్చేసి అక్కడి నుంచి నాకు కొన్ని చిన్న దెబ్బలు తగిలితే అది ఎంఎస్సి మెడికల్ మన రామంపేట పిఎస్లో మెడికల్ తీసుకొని అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, మా సిఐ గారికి నేను 2 రోజులు కొద్దిగా బిజీ ఉంటే చూస్తాను, ఈరోజు మళ్ళీ కలవడం జరిగింది. కంపల్సరీ నాకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది చట్టం పైన. అందుకే వాళ్ళు దాడులు చేసినా కూడా నేను మాత్రం చట్టాన్ని నమ్ముకున్నా, ఖచ్చితంగా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చంపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి చేయడం వల్ల మిగతా ఇంకెవరికైనా బీసీల ఎస్సీ ఎస్టీలకి ఇలాంటి దాడులు చేయాలంటే వాళ్ళు భయపడాలి. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకొని పార్టీ కూడా ఇటువంటి చిల్లరగాలను రౌడీలను వేసుకోవడం వల్ల పార్టీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనీస అవగాహన ఉండదు. ఎప్పుడోసారి పార్టీకి వచ్చి టైంపాస్ చేసి ఇంకా కార్ల లీటర్లు కూడా ఈరోజు సీనన్న అంటోడు బంగారం మనిషి, ఆయన ఇలాంటి చర్యలకు ఎప్పుడు పూడుకోడు, ఇలాంటి ఎంకరేజ్ చేయడు. అలాంటి వ్యక్తిని కూడా మా సీనన్న మనుషులు రా అని చెప్పుకుంటూ అతని పేరు బదనాం చేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి నాయకులను కూడా పార్టీకి దూరంగా ఉంటే మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాను.